యేసుక్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపములను నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. నీ జీవితాన్ని పరిమళ సువాసనగా చేయటానికి యేసుక్రీస్తు తన్ను తాను బలిగా అప్పగించుకొనెను. సాతాను చేతిలో నుండి నిన్ను విడిపించటానికి యేసు ప్రభు తన్ను తాను సిలువకు అప్పగించుకొనెను. పాపపు దాసత్వము నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నిన్ను విమోచించటానికి, నిన్ను రక్షించటానికి యేసు ప్రభు సిలువ మీద శాపగ్రస్తునిగా వ్రేలాడినాడు. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన పాపక్షమాపణ కలగదని, ఆత్మకు రక్షణ కలగదని, హృదయానికి మనస్సాక్షికి పరిశుద్ధత కలగదని యేసు ప్రభువే ఒక గొర్రెపిల్లలాగా తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ధారపోశాడు. ఆయన చిందించిన పరిశుద్ధమైన రక్తమే నీ హృదయాన్ని పరిశుద్ధపరచును, నీ మనస్సాక్షిని పరిశుద్ధపరచును, నీ పాపములు కూడా కడిగి పరిశుద్ధపరచును. యేసు ప్రభు నీ కోసమే సిలువలో వ్రేలాడటమే కాక, యేసు ప్రభు నీ కోసము పరలోకములో నుండి తన ఆత్మను కూడా పంపించాడు. ఆయన నిన్ను అనాథగా విడిచిపెట్టక ఆదరణకర్తగు సత్యస్వరూపిగు ఆత్మను కూడా నీ యొద్దకు పంపినాడు. ఈరోజు నీ మీద పరిశుద్ధాత్మ ఉండి నిన్ను సర్వసత్యములోకి నడిపించుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడే నీ చేత ప్రార్థన చేయిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే వాక్యం వినేటట్లు చేయిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే నేను ఆదివారం మందిరానికి ప్రేరేపించి నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే నేను సినిమాలో చూడనీయకుండా మానిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే నీ నోట అబద్ధములు ఆడటం మానిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను సత్య మార్గంలో నడిపిస్తూ, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడిపిస్తూ తన మహిమగల రాజ్యానికి నేను సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు తన రక్తమును మాత్రమే కాదు, తన ప్రాణాన్ని త్యాగం చేయటమే కాదు, తను తాను బలిగా అర్పించుకోవటమే కాదు, ఆయన తన ఆత్మను కూడా నీ మీదకి పంపించాడు. కాబట్టి యేసు ప్రభు నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో నువ్వు తెలుసుకున్నావా? యేసు ప్రభు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నువ్వు గ్రహించావా? ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే నీ కోసము బలిగా అయిపోయాడు. తను తన అర్పణగా అర్పించుకున్నాడు. ఆయన సిలువలో వ్రేలాడి చనిపోయి మరణించాడు నీకోసము. ఆయన మరలా పునరుద్ధానుడయ్యాడు. మరణించి మరణాన్ని గెలిచి మరణపు ములను విరిచి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు.